గ్రూప్ 1 అనేది ఫస్ట్ కాంచి జీవో 29 చేసి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తీసేసిన కాంచి స్టార్ట్ అయింది. తర్వాత నువ్వు తెలంగాణకు బిలాంగ్స్ టు అనే కాలం కాంచి స్టార్ట్ అయింది. అవన్నీ అవకతవకల నుంచి స్టార్ట్ అయ్యి ఈ మధ్యనే మెయిన్స్ కంప్లీట్ చేసి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిజల్ట్ చూస్తే 563 మందిలో కనీసం పట్టుమని 10 మంది కూడా తెలుగు మీడియం అభ్యర్థులు లేరు. తెలుగు మీడియం అభ్యర్థులు కనీసం 7 నుంచి 8 వేల మంది తెలుగు మీడియం అభ్యర్థులు పరీక్ష రాస్తే 10 మంది లేకపోవడం అని చూస్తే ఈ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా పేపర్లలో ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది పేపర్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ అనేది ఇది సైంటిఫిక్ అప్రోచ్ లేదు. వాళ్ళకి ఇచ్చుకోవడం కోసం వాళ్ళకు జాబులు ఇచ్చుకోవడం కోసం ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ చేసి వాళ్ళకి జాబులు ఇచ్చుకున్నారు. మాలాంటి తెలుగు మీడియంలో చదివిన అభ్యర్థులకు 9,000 మంది రాసినా కూడా 10 మందికి కూడా జాబులు రాలేదు. కాబట్టి మేము ఈ వేదికగా కోర్టును ఆశ్రయించినాము, ఇటు ధర్నాలు చేస్తూ మేము ఈ తెలంగాణ ప్రజలకి, ఈ టీజీపీఎస్సీకి, ఈ ప్రభుత్వానికి మేము ఈ ధర్నా చౌక్ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాము, ఈ అన్యాయాన్ని సవరించండి. ఎందుకంటే మేము తెలుగు మీడియం మీద రాసిన అభ్యర్థులము ఈ తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ కలెక్టర్ అయ్యి డిఎస్పీ అయ్యి సర్వీస్ చేయడానికి మేము అర్హులం కాదా? మేము అర్హులమే. అందుకనే పేపర్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో అన్యాయం జరిగింది మాకు. కాబట్టి మాకు ఈ న్యాయం చేయవలసిందిగా మేము ఈ ప్రభుత్వాన్ని టీజీపీఎస్సీని కోరుతా ఉన్నాం. ఈ పేపర్ ఎవాల్యుయేషన్లో అవకతవకలు జరిగినమాట వాస్తవము. కాబట్టి మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి, తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని మేము. టీజీపీఎస్సీ అవకతవకలు జరగలేదని చెప్తున్నది కదా. 21,000 మంది 90 మంది రాసిర్రు అని ఒకసారి వెబ్నైట్ వచ్చింది. 21,150 మంది నుంచి ఒకసారి ఇచ్చింది. అదేవిధంగా ఈ ఉర్దూ మీడియం అభ్యర్థులు 9 మంది రాసిరని ఒకసారి ఇచ్చింది, 10 మంది రాసిరని మొన్న ఇచ్చింది. అది చూస్తేనే అర్థమవుతుంది కదా. అదేవిధంగా ఇంకొక అభ్యర్థికి 122 మార్కులు వచ్చినాయి అని చెప్పింది. మళ్ళీ తర్వాత చూస్తే 22 మార్కులు వచ్చినాయి అని చెప్పింది. అంటే వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళు టాలీ చేసింది. నేను మాట్లాడేది అవకతవకలు అంటే ఆరోపణలనే కాదు, నేను మాట్లాడుతున్నది కాంక్రీట్ ఎవిడెన్స్. ఇది టీజీపీఎస్సీ ఇచ్చిన వెబ్ నోట్. ఇది ఈ అవకతవకలు జరిగినాయంటే మనం ఎట్లా నమ్ముతాము? అందుకని మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలంటున్నాం కదా. అడుగు అవకతవకలు జరగలేదు అని అంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోనని చెప్పండి. కోర్టు కాడ కానీ ఈ ప్రభుత్వం కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించండి. అదే రివాల్యుయేషన్కి ఒక కమిటీ వేసేసి రివాల్యుయేషన్ చేయించామని చెప్పండి. అప్పుడు అవకతవకలు జరిగని తెలుస్తుంది కదా. ఇప్పుడు దానికి 2 నెలల ప్రాసెస్ అయిపోతుంది. అలాంటి అవకతవకలు జరగలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఉన్నది కదా, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. అదొక రాజరిక బాడీ కాదు కదా. డెమోక్రసీలో అవకతవకలు జరగలేదని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది కూడా ఉంది. వాళ్ళు అవకతవకలు జరగలేదని ప్రభుత్వాన్ని మీద కూడా ఉన్నది. కాబట్టి ఈ 2 అవకతవకలు జరగలేదని నిరూపించాల్సింది కదా మేము టీజీపీఎస్సీని కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న.